హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మమ్మ కిచెన్. ఈరోజు మనం చేయబోయే వంట పేరు గుమ్మడికాయ హల్వా. దీనికి కావాల్సిన పదార్థాలు: గుమ్మడికాయ 2 కేజీలు తీసుకుంటున్నాను, బెల్లము 1/2 కేజీ తీసుకుంటున్నా, నెయ్యి కావాల్సినంత తీసుకోవాలి, యాలక్కలు, డ్రై ఫ్రూట్స్, బాదము, గోడంబి, డ్రై గ్రేప్స్. ఫస్ట్ నెయ్యి వేసుకుంటున్నాం ప్యాన్లోకి. నెయ్యి వేసుకున్న తర్వాత గుమ్మడికాయ పీసెస్ని కుక్కర్లోకి వేసుకుంటున్నాం. ఇప్పుడు 1/4 గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాం. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్ తెచ్చుకుందాం. ఈ విధంగా వెనుపుకోవాలి. ఇప్పుడు బెల్లం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మిల్క్ యాడ్ చేసుకోవాలా. 1 గ్లాస్ మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను నేను. ఇప్పుడు గీ యాడ్ చేసుకుంటున్నాం మనం దీంట్లోకి. బెల్లం వేసుకొని అది కరిగే వరకు మనము వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఇలాచీ యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు తిరువాత గంటలో గీ వేసుకొని గోడంబి వేసుకుందాం, బాదము, కిస్మిస్, డ్రై ఫ్రూట్స్ అన్ని దీంట్లోకి యాడ్ చేసుకున్నాక గుమగుమలాడే గుమ్మడికాయ హల్వా రెడీ అయింది. గుమగుమలాడే గుమ్మడికాయ హల్వా రెడీ. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.